ప్రభుత్వాలు మారుతా ఉన్నా పరిస్థితులు మారుతున్నట్టుగా కనిపించట్లేదు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేసినటువంటి గాంధీ హాస్పిటల్లో సమస్యల వెల్లువ ప్రజల నుంచి వస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ప్రభుత్వాలకి కార్పొరేట్ హాస్పిటల్ మీద ఉన్నటువంటి ప్రేమ ప్రభుత్వ హాస్పిటల్ మీద లేనట్టుగా కనబడతా ఉంది. గాంధీ హాస్పిటల్లో తెలంగాణలోనే అతిపెద్ద ప్రతిష్టాత్మకమైనటువంటి హాస్పిటల్. పేదలకి, నిరుపేదలకి, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక మంది తెలంగాణ రాష్ట్రం నుంచి, మిగతా ప్రాంతాల నుంచి అనేక మంది కూడా ఖరీదైనటువంటి వైద్యం కోసం గాంధీ హాస్పిటల్కి వస్తుంటారు. కానీ గాంధీ హాస్పిటల్లో పరిస్థితి చూస్తే దానికి విరుద్ధంగా కనబడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే గత 6 నెలల నుండి ఎక్స్రేలు సరిగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి లేదు. గాంధీ హాస్పిటల్లో 5 ఎక్స్రేలు ఉంటే 6 నెలల నుంచి 4 ఎక్స్రేలు పనిచేయకుండా మూలకు పడిపోయినాయి. వాటిని రిపేర్ చేయించేటువంటి నాదుడే లేడు. ప్రభుత్వాలకు కానీ అధికారులకు కానీ వాటిని రిపేర్ చేయించాలనేటువంటి సోయి లేకుండా ఈరోజు ఉద్యోగాలు చేస్తున్నట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నట్టుగా కనబడతా ఉంది. అనేక మంది ఖరీదైన వైద్యం ఇక్కడ ఉంటుందని చెప్పేసి నమ్ముతా ఉన్నారు. కానీ నిజంగా అట్లాంటి సౌకర్యాలు ఉన్నాయా అంటే అక్కడ కనబడుతున్నటువంటి పరిస్థితి లేదు. అనేక మంది కూడా ఈరోజు హైదరాబాద్ నగరంలో దాదాపు ఒక రాత్రికే యాక్సిడెంట్లు అయితే 100 నుంచి 150 మంది వరకు ఈ హాస్పిటల్లోకి వస్తూ ఉంటారు. కానీ ఇక్కడ వాళ్ళు వైద్యం కోసం వచ్చి లేకపోతే యాక్సిడెంట్లు అయినప్పుడు ఎక్స్రేలు తీయాలంటే గంటలు 2 రోజుల నుంచి 3 రోజుల దాకా ఎదురు చూసేటువంటి పరిస్థితులు గాంధీ హాస్పిటల్లో కనబడతా ఉన్నాయి. నిజంగా ఉద్దేశపూర్వకంగానే వీళ్ళు రిపేర్ చేయించట్లేదా? ఎందుకు రిపేర్ చేయించట్లేదు? నిధులు లేవా అంటే నిధులు ఉన్నాయి కానీ రిపేర్ చేయించట్లేదు. ఎందుకంటే బయట ఉన్నటువంటి కార్పొరేట్ హాస్పిటళ్లతోటి కావచ్చు, లేకపోతే ఎక్స్రేలు ఉన్నటువంటి ఏవైతే హాస్పిటల్ ఉన్నాయో వాటితోటి మిలాఖాత్ అయ్యి డాక్టర్లు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు, ఈ ఎక్స్రేలని బయటికి రాయించుతున్నటువంటి పరిస్థితి. అనేక మంది డబ్బులున్న వాళ్ళు బయటికి వెళ్లి తీర్చుకుంటా ఉన్నారు. కానీ నిరుపేదలుగా ఉన్నటువంటి వాళ్ళు, కూలీలు, అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పేద ప్రజలు మాత్రం బిక్కుమంటూ 1 నుంచి 2-3 రోజుల వరకు అక్కడే ఎదురు చూసుకుంటూ వాళ్ళు తిండి లేక ఇబ్బందులు పడుతూ అక్కడే పరిగడుపులు కాస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బట్ ఇప్పటికైనా గాంధీ హాస్పిటల్లో ఉన్నటువంటి సౌకర్యాలను, మెరుగైనటువంటి వైద్యం కోసం ఆ సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉంది. ఏవైతే రిపేర్ అయినటువంటి పరికరాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిలో పెట్టేటట్టు వాటి రిపేర్ చేయించేసి పేద ప్రజలకు అందుబాటులో తీసుకొస్తారని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు.